Hi. So, happy Christmas to all of you. So, తెలుగు మిత్రులకి క్రిస్మస్ శుభ సందర్భంగా స్వాగతం. మరి క్రిస్మస్ తీసుకున్నట్లయితే డిసెంబర్ కదా, లాస్ట్ క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి చాలా డిఫరెన్స్ కనబడుతున్నదండి. లాస్ట్ క్రిస్మస్ సుమారుగా 2022లో నిఫ్టీ ఎంత ఉందంటే 18,000 ప్లస్ ఉంది. కొద్దిగా 2023లోకి వచ్చేటప్పటికి 21,000 ప్లస్ ఉంది. అంటే దీని అర్థం there is an increase of 3,000 points, that is say 17%. సో 1 ఇయర్లో లాస్ట్ క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్కి వచ్చేటప్పటికి 1 ఇయర్లో దగ్గర 17% పెరిగింది నిఫ్టీ. మరి లాస్ట్ 1 ఇయర్లో మన పోర్ట్ఫోలియో కూడా 17% పెరిగితే లాస్ట్ 1 ఇయర్లో మనం నిఫ్టీ స్థాయిలో వెళ్తున్నామని అర్థం. అలా కాకుండా అంతకన్నా ఎక్కువ పెరిగితే మనం నిఫ్టీని బీట్ చేసినట్లు లెక్క. నిఫ్టీని బీట్ చేస్తే చేయగలిగామా, లేకపోతే నిఫ్టీని చేయలేకపోయామా, లేకపోతే బరాబర్ ఈక్వల్గా వెళ్తున్నామా అనేది పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవాలి. బట్ పాత పోర్ట్ఫోలియోలు అనుకోండి, పాత పోర్ట్ఫోలియోలు ఎక్కువగానే చూపిస్తాయి, కానీ లాస్ట్ 1 ఇయర్లో చూపించాలి ఆ డిఫరెన్స్. అది కొంచెం చూసుకోవడం, కంపేర్ చేసుకోవడం కష్టం, కానీ బట్ ఓవరాల్గా పోర్ట్ఫోలియోలు అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకని మార్కెట్లు బాగున్నాయి. ఇప్పుడు ఒక రకమైన బుల్ రన్లో ఉన్నాం మనం. బట్ వీఆర్ ఎట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది బుల్ రన్. అన్ఫార్చునేట్లీ బుల్ రన్ చివరి దశలో ఉంది. అంటే ఎట్లా ఉందంటే ఇట్లా వెళ్ళింది కదా, వెళ్ళింది మరి కొద్దిగా వెళ్ళినట్టు వెళ్ళి ఈసారి ఎక్సెస్ లేదా అట్లాగా దీనికి ప్రీవియస్ హైకి బరాబర్గా వెళ్ళి బరాబర్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్ళి దిగటం, లేదా ఈ ప్రీవియస్ నుంచి ఇంకా పైకి వెళ్ళి అక్కడి నుంచి దిగటం ఎక్కడో మొత్తానికి జరుగుతుంది. ఇది ఎలా తెలుస్తుంది, ఎలా చెప్తామంటే మనం చెప్పలేం. ఎందుకంటే షార్ట్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారనుకోండి, షార్ట్ సెల్లర్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే వీళ్ళని బీట్ చేయడం కోసం, వీళ్ళని తినేయటం కోసం కొంచెం పైకి తీసుకెళ్తారు, తొందరగా వదిలిపెట్టరు. షార్ట్ సెల్లర్స్ పెద్దగా లేరు, ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఉన్నారు, కానీ అంత లేదు అనిపిస్తే అక్కడి నుంచి వీళ్ళు బుల్ లిక్విడేషన్ మొదలు పెడతారు. అందుకని కొంచెం పైకి వెళ్ళి దిగటమా, బరాబర్గా వెళ్ళి దిగటమా, కొద్దిగా అక్కడి నుంచి రేంజ్ ఒక రకమైన వాలటాలిటీ తోటి దిగటమా అనేది చెక్ చేసుకోవాలి. అయితే దిగటం తథ్యం, దిగటం తథ్యం. ఎప్పుడు రేపేనా, ట్యూస్డేనా, లేకపోతే ఈ సెటిల్మెంట్లోనా, అట్లా చెప్పలేం. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళి దిగొచ్చు, పైకి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతూ మెల్లిగా దిగొచ్చు. అంతేగాని ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు అంటే 22,000 23,000కి వెళ్ళిపోవచ్చు, వెళుతుంది అని మాత్రం చెప్పలేము. దానికి ప్రాబబిలిటీ 30%. 21 నుంచి 22 దాటిపోవటానికి ప్రాబబిలిటీ 30%. 22,000కి దాటిపోకుండా 22,000 వరకు వెళ్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 రోజులు పెరిగితే చాలు 21,800 700 వచ్చేస్తుంది, 900. జస్ట్ టచ్ చేయొచ్చు, కూడా టచ్ చేయడానికి ప్రయత్నించి అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు. ఎక్కడ ఇది ఆరంభం అవుతుంది ఫాల్ అనేది మనం చెప్పలేం, కానీ ఫాల్ మాత్రం ఉంటుంది. దట్ ఈజ్ ఇమ్మినెంట్. ఇమ్మినెంట్ అంటే ఈ సంవత్సరం కాకపోవచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మిగిలిన 3-4 సెషన్లే, 5 సెషన్లు వేసుకోండి.
30th ఒకటి ఉంది కదా, 4-5 సెషన్స్ ఈ సంవత్సరంలో ఉన్నవి. కాబట్టి ఈ 4-5 సెషన్స్లో ఏమి అవ్వకపోవచ్చు. ఇది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, జనరల్గా ఏంటంటే జనవరి నెలలో సెల్లింగ్ ఉంటుందండి అని. జనవరిలో మార్కెట్లు తగ్గుతాయి జనరల్గా అని. ఏమంటే ఈ అనాలిసిస్, ఈ కంపారిజన్ కష్టం. ఎందుకంటే స్టాండర్డైజ్ చేసి చెప్పలేము మనం. ఎందుకంటే ఒక్కో జనవరిలో పెరగవచ్చుగా, డిపెండ్స్ అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి. జనరల్గా జనవరిలో కొద్దిగా సెల్లింగ్ ఉంటుంది అనేది ఫ్యాక్టే. బట్ ఎక్సెప్షనల్గా ఉండకపోవచ్చు కదా. ఈసారి ఏమవుతుందో ఎలా చెప్తాం, వీ డోంట్ నో. అందుకని చూద్దాము. బట్ పీక్లో ఉంది కాబట్టి జనవరిలో కరెక్షన్ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే, జనవరిలో ఎందుకు చేయొచ్చు అంటే బడ్జెట్ రాబోతున్నది ఫిబ్రవరిలో. బడ్జెట్ ఫిబ్రవరి వరకు ఇంకా వెయిట్ చేస్తారా? చేయరు. కొంత హల్కా లైట్ అండ్ ది షిప్ అంటాం కదా, షిప్లో కొన్ని సామాన్లు తీసేస్తారు, తగ్గిస్తారు. అలాగే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, తప్పదు. లాంగ్ పొజిషన్స్ పెట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయారు కదా. ఏకదాటికి ఎంత పైకి వెళ్ళింది నేను చెప్పాలా? లాస్ట్ 1 ఇయర్లో మీకు తేడా కనపడుతున్నది 3000 పాయింట్లు. లాస్ట్ 1 ఇయర్లో 17% పెరిగిందంటే సామాన్యం. ఇది 1 ఇయర్లో 17% తక్కువేం కాదండి. జనరల్గా మార్కెట్లు బాగున్నప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది, అదర్వైజ్ 10% ఎక్కువ. ఎందుకు 10% ఎక్కువ అంటే, మధ్యలో అప్పుడప్పుడు పెద్ద భూమిలో పెద్దగా పెరిగినప్పుడు 25-30% అలా వచ్చేస్తాయి. మొత్తం ఆన్ అండ్ యావరేజ్ ఏంటంటే సెన్సెక్స్ 12 to 15% ఆన్ అండ్ యావరేజ్ పెరుగుతూ పోతుంది. ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 years పీరియడ్, 15 years పీరియడ్ అట్లా తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 14% to 13% రేటును ఇచ్చింది నిఫ్టీ. కానీ ఒక సంవత్సరంలో 17%, 18% అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం అబోవ్ యావరేజ్ అంటే ఆన్ అండ్ యావరేజ్ 14% అయితే ఇక్కడ 14% కంటే ఎక్కువ ఉంది అంటే కొంచెం ఇట్స్ గోయింగ్ గ్రేట్ గన్స్, అంటే బాగుంది మార్కెట్ అని, బులిష్గా ఉన్నాయి మార్కెట్లు అని అర్థం. యావరేజ్కి దిగువన వస్తే ఏంటంటే మార్కెట్లు యావరేజ్కి దిగువన ఉన్నాయి, అంత బాగోలేదని అర్థం. కానీ ఇప్పుడు మార్కెట్లు బాగున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దెన్ వాట్ అబౌట్ అవర్ పోర్ట్ఫోలియోస్ అంటే, మీకు కొంతమంది ఏంటంటే ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తారు. మ్యాక్సిమం షేర్లో పెడితే పెరుగుతాయి, ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం, లేకపోతే బ్యాంకులో వేసుకుంటే ఏం లాభం అన్న ధోరణితో మ్యాక్సిమం అమౌంట్ పెట్టేస్తారు. గబుక్కుని ఏదైనా అవసరమైతే ఇప్పుడు ఏంటి డబ్బులు ఎట్లా చేయాలి, సరే ఏదైనా ఒక షేర్ అమ్ముతాను చూస్తాను ఏముందో అనే పరిస్థితి. అట్లా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, అయినా కానీ చేస్తుంటారు. అట్లా ఎక్కువ పీకమయ్యా తిన్నాడంటారే, అట్లా ఎక్కువ ఉన్న డబ్బులన్నీ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్లు బుక్ చేసుకోవాలి. మొత్తం అంతా అమ్మక్కర్లా, పార్షియల్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగితే అయ్యో అనవసరంగా అమ్మేశాను అనుకుంటాం కదా, అది పోవటం కోసం యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేసి 30%, 40%, 50% అమ్ముకోవాలి. మిగతా వదిలేయటమే. ఇంకా పెరిగితేనో అప్పుడు చూడవచ్చు, ఇంకా పెరిగితే ఉన్నది అమ్ముతాం. మరి తగ్గితే ట్రై చేస్తాం, ఫండమెంటల్స్ బాగుంటే దాన్ని తగ్గిన దాన్ని అమ్మిన 50% మళ్ళీ తిరిగి కవర్ చేసేస్తాం. అంతే, పీక్ టైంలో అట్లా కొద్దిగా చేస్తాము. అయితే స్టాక్ స్పెసిఫిక్ అది కూడా చూసుకోవాలి. ఈ స్టాక్ పరిస్థితి ఏంటి? కొన్ని స్టాక్స్ పీక్లో కూడా పెరగవు, కొన్ని స్టాక్స్ మార్కెట్ వీక్గా ఉన్నా అంత బాగోకపోయినా పెరుగుతాయి. అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్లో పెరగటం లేదనుకోండి, పెరుగుతున్న మార్కెట్లో మన స్టాక్స్ పెరగకపోతే ప్రస్తుతానికి అది వీక్ అనే అర్థం చేసుకోవాలి. తర్వాత ఎప్పుడో తేజ్ అవ్వచ్చు, ప్రస్తుతానికి మందియే. కాబట్టి అట్లాంటివి కొంత పార్షియల్గా బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే అది వస్తుందో పైకి రాదో, వస్తే ఎప్పటికి వస్తుందో తెలియదు. అనిశ్చిత పరిస్థితులు, కొంత లాటరీ వేయటమే, కొంత తీసేయటమే. ఓవరాల్గా ఏంటంటే 2023 ఏ ఇయర్ ఆఫ్ గ్రోత్, ఇయర్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ ఏ ఇయర్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే మోడ్లోనే ఉంది 23. అయితే
ఫైనాన్షియల్ ఇయర్ 22-23 తీసుకున్నట్లయితే బడ్జెట్ మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం ప్రెడిక్ట్ చేయలేము. బడ్జెట్ లోపు కొంత ప్రాఫిట్స్ బుకింగ్ వస్తుంది కాబట్టి ఈలోగా మనం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. అంతే, మొత్తం అంతా తీసేయక్కర్లేదు. ఇది నా అభిప్రాయం. ఇది కేవలం అభిప్రాయం మాత్రమే. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యూజ్ యువర్ ఓన్ డిస్క్రిప్షన్ బికాజ్ ఇట్ ఈజ్ యువర్ మనీ. రిస్క్ ఈజ్ యువర్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ రిస్క్ అండ్ డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఇట్స్ యువర్ ఓన్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే అండి, మార్కెట్లు అది. కాబట్టి ఎట్లా ఉంటుందనేది చూద్దాం, వరీ ఏం లేదు. మనం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కూర్చున్నాం అనుకోండి, మనకి లిక్విడిటీ పెరుగుతుంది. అంటే మనకి చేతి డబ్బులు వస్తాయి, చేతికి క్యాష్ వస్తుంది కదా, కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది క్యాష్. డబ్బులు వచ్చినాయి అంటే కొన్నంత ధైర్యం. ఇంకోటి ఏంటంటే మరి ఏదో ఆనవాయితీ కదా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక స్టాక్ చెప్దామని అనుకున్నాను. ఆ స్టాక్ ఏంటంటే స్టాక్ ఆఫ్ ది అకేషన్. ఈ స్టాక్ ఆఫ్ ది అకేషన్ ఏంటంటే ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. ఇదేగా దీని పేరు. ఇది 179 రూపీస్ ఉంది, 180 అనుకోండి. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషను. దీన్ని మీ రాడార్లో పెట్టుకోండి, అబ్జర్వేషన్లో పెట్టుకోండి. అబ్జర్వ్లో పెట్టుకుని మీకు ఓకే అనుకుంటే కొనుక్కోండి. మార్కెట్ ఇది బాగా పెరుగుతూ చిన్న కరెక్షన్కి గురైంది. కొంచెం కరెక్షన్లో నడుస్తున్నది. బట్ ఫండమెంటల్స్ నాకైతే ఓకే అనిపిస్తున్నాయి. దట్టు ఇది హెల్త్ కేర్ సెక్టర్ కదా, హెల్త్ కేర్ సెక్టర్ సదాబహారే. ఎఫ్ఎంసీజీ తర్వాత ఫార్మా, ఈ రెండు తీసుకున్నట్లయితే హెల్త్ కేరు ఫార్మాలో భాగమే అనుకోండి, బట్ హెల్త్ కేరు కూడా ఈక్వల్లీ గుడ్. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల యందు ఇవి పెద్ద ఒత్తిడికి గురవు, వీటి డిమాండ్ తగ్గదు, అంతగా తగ్గినా కూడా. అందువల్ల ఈ సెక్టర్స్లో ఏంటంటే మార్కెట్లు తగ్గితే, మార్కెట్లు పడిపోతుంటే ఈ సెక్టర్లో స్టాక్స్ని జనరల్గా పడేయరు పెద్దగా. ఎందుకని ఆ మిగతా వాటిలోంచి తీసేసి ఇందులో పెడుతుంటారు, సేఫ్ హ్యావెన్ కింద. అయితే ఏ షేర్ అయినా తగ్గదు అని చెప్పడానికి లేదనుకోండి, అది వేరే సంగతి. సో దిస్ is not a recommendation, nor even a stock advice. It is my only observation and opinion that this may do well in the years to come. ఇది నెక్స్ట్ క్రిస్మస్కి చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ క్రిస్మస్కి ఏమవుతుందో చూద్దాం. ఈ క్రిస్మస్కి ఈ స్టాక్ని మనం ఎంచుకున్నాం. సో ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ మెర్రీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. క్రిస్మస్ పండుగ అనేది పర్టికులర్గా ఒక క్రిస్టియానిటీకే సంబంధించిందనేం కాదు. ఇట్ ఈజ్ ఫెస్టివల్ ఈజ్ ఎ ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ ఫర్ ఆల్. ఫెస్టివల్ అనేది ఏంటంటే డే టు డే లైఫ్లో బోల్డన్ని ఇష్యూస్ ఏదో గడుపుతాం. ఏదో ఒక వంకన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని పండగలు వచ్చాయి. సెలబ్రేషన్ చేసుకోవడానికి అది హిందూ పండగ, క్రిస్టియన్ పండగ, లేకపోతే ముస్లిం పండగ అనేది ఏముంది, అవసరమే లేదు. సెలబ్రేషన్ ఇప్పుడు దీన్ని అట్లా తీసుకుంటే వి ఆల్ కెన్ అండ్ షుడ్ సెలబ్రేట్ దిస్ క్రిస్మస్. అండ్ మనం సెలబ్రేట్ చేయడానికి, నాబోటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వంక ఏంటంటే మార్కెట్లు లేవు రేపు. అదే రేపు అంటున్నాను. క్రిస్మస్ పండగకి మార్కెట్లు ఉండవు కదా, మార్కెట్లు సెలవే కదా. సెలవే, 25వ తారీఖు రాశాను. క్రిస్మస్కి మార్కెట్లు సెలవు కదా, సో దట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అదేంటండి మార్కెట్లు మీరు ఎంజాయ్ చేస్తుంటారు కదా, మరి సెలబ్రేషన్ అంటుంటారు ఏంటంటే, రోజు రొటీన్గా చేస్తూ ఉంటే మధ్యలో గ్యాప్ వస్తే అది ఎంజాయ్ చేస్తాం. అదే రోజు సెలవు అంటే కుదరదు.
ఎప్పుడన్నా రేర్గా సెలవు అంటే ఈరోజు మార్కెట్కి సెలవా, ఓహో అయితే ఏమేమి పెండింగ్ వర్కులు ఉన్నాయి అవి చేసుకుంటాం అట్లా అనమాట. లేకపోతే జస్ట్ ఇంట్లో ఉంటాం, ఇంట్లో కూర్చుని ఉంటాం, ఏం పని చేయకుండా ఫ్యామిలీతో గడుపుతాం అట్లా అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి సెలవులు రావాలి. క్రిస్మస్ మంచి అకేషన్ కాబట్టి, గుడ్ అకేషన్ కాబట్టి వీల్ సెలబ్రేట్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఇది ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, మీరు రేడార్లో పెట్టుకోండి, చూడండి, నచ్చితే కొనుక్కోండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.